అంత ఫ్రెండ్స్ అయినా కూడా పార్ట్నర్స్ అయ్యేసరికి ఏదో ఒక సందర్భంలో ఫైనాన్షియల్ థింగ్స్లలో ఎక్కడో ఒకడ అంటే మామూలు రెగ్యులర్ జరుగుతుంది, ఎక్కడో ఒకటి అనుమానాలు రావడము ఏదో ఒకటి జరుగుతుంటుంది. అటువంటి మీకు ఎక్కడ కూడా ఈగోస్ డబ్బులు అంత పట్టించుకోనండి అసలు. ఫస్ట్ నుంచి నా మైండ్ సెట్ డబ్బులు ఉన్న వాడి వల్ల నాకు ఇంత నష్టం వచ్చింది, నేను వేరే చేయగలుగుతాను నమ్మకం. ఓకే ఓకే నా వల్ల అడగమన్నా అది ఉన్నది, బట్ నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. అంత పర్టికులర్ కూడా అడగను, ఏది అడగను. ఓపెన్ అంటే చెక్లు అన్నీ వస్తున్నాయి, ఓపెన్గా ఉంటుంది కదా మాకు వచ్చే చెక్స్, అన్ని చెక్సే కదా, సో ఇట్స్ ఓపెన్గా ఉంటుంది. అంత పెద్ద పర్టికులర్గా ఏమి ఉండవు. వాడు డబ్బుల విషయం అంత పర్టికులర్గా కూడా నేను ఉండను. సో అక్కడ వచ్చే ప్రాబ్లం డబ్బుల దగ్గర వస్తుంది, అవును, క్రియేటివ్ పార్ట్ దగ్గర వస్తుంది. ఆ రెండింటి దగ్గర ఇద్దరం క్లారిటీగా ఉన్నాం. అండ్ మీరు ఎప్పుడు మీది మూవీ ఎప్పుడు డైరెక్షన్? యాక్చువల్గా ఎప్పుడు అనుకుంటున్నాను, యాక్చువల్గా సర్కార్ రాజుకి అబ్జర్వ్ చేసినప్పుడు ఇంకా డైరెక్షన్ చేద్దామని ఫుల్ ఫోకస్. ఒక 6 months వర్క్స్ కూడా ఇంకా చేయలేదండి. చేద్దామని లోపల మళ్ళీ అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఉండే, అరే ఈ టైంలో నువ్వు నీకు ఇంత కష్టపడ్డ తర్వాత మీకు ఫిలిమ్స్ అన్నీ వద్దంటుంటే వస్తున్నాయి, ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ నువ్వు ఇప్పుడు డైరెక్షన్లోకి వెళ్ళడం ఎందుకు, కొంచెం బ్రేక్ తీసుకుని, నువ్వు ఎలాగో ఇండస్ట్రీలోనే కదా ఉంది, సో మెల్లగా చేసుకో, కథలు రాసుకొని పెట్టుకో, నీకు అందరూ పరిచయాలు పెరుగుతాయి కదా, ఎందుకు ఇప్పుడు చేసి నువ్వు అనవసరంగా ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వెనక్కి పోటేసుకున్నాను. దానివల్ల నేను మళ్ళీ ఆలోచించాను. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. అంటే ఆ టైంలో నా పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కూడా ఇంకా కొంచెం స్టిక్ అయ్యి చేసి, బట్ చేయాలి అండి. అంటే ప్రస్తుతానికైతే ఫుల్ ఆకుపడి ఉన్నామండి. సో కొంచెం 2 years పట్టుదా చేయాలంటే 100% అంటే నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాను కానీ, బట్ ఫుల్ ఆకుపడాను అనమాట. మార్నింగ్ లేవగానే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్, ఫోటోషూట్స్ అనేది అసలు అంటే సినిమా ఇప్పుడు మేము చేసిన సినిమా కూడా చూసేంత టైం. ఇద్దరు కలిసి ఏ విధమైన ఎట్లాంటి అవుట్పుట్ ఇస్తున్నారో, సపోజ్ రేపు ఫ్యూచర్లో మీరు కలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా, సింగిల్గా అనిల్ సెపరేట్గా చేసినా, భాను సెపరేట్ చేసినా కూడా అదే క్వాలిటీ వస్తుందా రాదా? డెఫినెట్గా వస్తుంది. సింగిల్గా చేసిన మీరు వేరే చేసినా కూడా వస్తుంది, అది చేయగలుగుతాడు. కానీ నేను చేయను. ఇది ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో వచ్చింది ఇట్లా మందులో ఒకసారి డిస్కషన్. నేను చెప్పా అప్పుడే, అనిల్ ఉంటేనే అనిల్ భాను అనేది ఉంది. అనిల్ లేదురా నువ్వు వేరే డైరెక్షన్, నువ్వు అసలు ఇది వదిలేద్దాం అంటే వీ కెన్ డిజాల్వ్, వీ కెన్ బి ఫ్రెండ్స్, కెన్ డిజాల్వ్ దిస్ అండ్ యూ కెన్ ఆల్వేస్ డూ యువర్ డైరెక్షన్. ఐ కెన్ కీప్ ట్రయింగ్ ఫర్ అ యాక్టర్ పోస్ట్ అట్లా. బట్ నువ్వు లేకుండా అయితే నేను చేయను అసలు. బేసిక్గా ఆ పొజిషన్ వస్తే అది రాదు. ఇప్పుడు దాకా 16 ఏళ్ళు అయిందా, 14 ఏళ్ళు ఏదో, చాలా టైం అయింది, టక్కేసుకోలేదు. కానీ ఆ డిఫరెన్సెస్ ఏమి రాలేదు ఇప్పుడు దాకా. ఫ్యూచర్లో కూడా రావనే అనుకుంటున్నా, పాజిటివ్గా ఆలోచిస్తే. ఎందుకు ఇప్పుడు మీరు సపోజ్ చెప్పలేం, ఒకవేళ వచ్చింది అనుకోండి, వస్తే ఆబ్వియస్గా నేనైతే ఇంకా ఈ డిజైనింగ్ చేయను. చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే తను ఎన్నుకుందేమో డైరెక్షన్, మీరు ఎన్నుకుందేమో యాక్టింగ్. యాక్టింగ్ అనేది సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, డైరెక్షన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం. తను చేస్తాడేమో, అది నాకు తెలియదు. నేను నా సంగతి చెప్తున్నా, నేనైతే చేయను, నేనైతే డిజైనింగ్ చేయను. ఇంకా తను ఉంటేనే, ఇద్దరం కలిసి ఉంటేనే చేస్తాను. అయినా అసలు కలిసి లేకుండానే జరగదు. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాంట్లో జంప్ అయిపోతాను. కానీ ఎందుకులేండి మీరు చెప్తున్నా, మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలి, మీరు మంచి యాక్టర్ కావాలి. అనిల్ భాను కలిసి డిజైన్ చేయడు. ఇప్పుడు పెద్దవంశీ గారు ఉన్నారండి, ఆయన అప్పుడప్పుడు డిజైన్లు వేస్తారు తెలుసుగా. ఆయన డైరెక్షన్ చేసినా కూడా ఆయన డిజైన్ చేస్తారు. కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దామని. అంటే ఇప్పుడు మేము ఏమనిపిస్తుంటే, మేము ఇప్పుడు బేసిక్గా మా అల్టిమేట్ గోల్ ఇది కాదండి. అదే వెరీ ఫ్రాంక్, వాడు డైరెక్టర్ అవ్వాలనేది ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉంది, నేను యాక్టర్ అవ్వాలనేది ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉన్నాను. బట్ మేము చదువుకున్నాము, ఏదో నేర్చుకున్నాము, అది ఇంప్లిమెంట్ చేయాలి, ఇండస్ట్రీకి దగ్గర అవ్వాలి, అలా అనుకుంటూ ఏదో బండి ఎక్కేమిట్లా అది వెళ్తుంది మంచిగా. బట్ ఏంటంటే, అరే మనకి మనం మనకి కావాలనుకున్నది కాదు కదా అని ఏ రోజు నిర్లక్ష్యంగా చేయాలి. 100% ఏది చేసినా 100% చేయాలి కాబట్టి చేస్తున్నాం. బట్ వాడు రేపు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, లేదా వాడి సొంత డబ్బుతో ఏదో సినిమా తీశాడు, ఏదైనా కావచ్చు. రేపు డైరెక్టర్ అయితే కూడా నా సపోర్ట్, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తానో అక్కడ అప్పుడు అలాగే చేస్తాను. ప్రాబ్లీ వాడు మేనేజర్గా ఉంటానేమో, పిఏ లాగా, సార్ బిజీ ఉన్నారు సార్ మరి అది. బట్ అంటే ఇది మేము బిజీగా అయినా కూడా ఈ అనిల్ భాను అనే ఒక దాన్ని కొంచెం తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా టీం ఉంది,
మా బ్రదర్ వెంకట్ ఉన్నాడు, ప్లస్ స్వామి, వీళ్ళంతా ఉన్నారు టీమ్. దే కెన్ ఆల్సో హ్యాండిల్. అంటే పైనుంచి మనం అవుట్లుక్ ఇలా ఇలా ఉండాలని చెప్పేస్తే అట్లీస్ట్ ఒక 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసుకోవడం, లేదా వాట్సాప్లో క్లయింట్స్ ఎలా చూస్తారు అట్లా మేము కూడా చూసి ఇది బాగుంది చేయొచ్చు. ఇంపాసిబుల్ ఏం కాదు, అదే సార్. అట్లా ప్లాన్ చేస్తున్నాం, ఇంకా చూడాలి. అంతే ఎందుకులేండి, ఇంకా మీరు డైరెక్టర్ హ్యాపీగా యాక్టర్ అయిపోండి. అయినా కూడా ప్రస్తుతంగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నది చాలా అంటే ఇందులో వేరే కిక్ ఉంటుంది డిజైన్ చేయడంలో కూడా. అంటే మీరు ఒకటి ఆలోచించండి, కాటమరాయుడు స్టిల్స్ చూస్తానండి నేను, పవన్ కళ్యాణ్ ఫ్యాను. కాటమరాయుడు ఫస్ట్ లుక్ ఏంటనేది నాకు తెలుసు, ఎలా ఉంటుంది అది చిన్న క్రేజ్ ఎలా ఉంటుంది. ఓకే, బయట వాళ్ళకంటే మనకు ఆ చిన్న ప్రివిలేజ్ దొరికింది. ఎస్. అంటే ఫస్ట్ మనం డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు యాక్ట్ చేస్తుంటే చూస్తాం, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతాం, వాళ్ళతో టీ కాఫీలు అవుతాం, కబుర్లు చెప్తాం. బాగుంది కదా, స్టిల్స్ వస్తాయి మనకి, అన్ని స్టిల్స్ వస్తాయి, అన్నీ చూస్తాం, మనం సెలెక్ట్ చేస్తాం ఇది బాగుంది స్టిల్ అని, దాన్ని డిజైన్ చేస్తాం, తీసుకెళ్ళి చూపిస్తాం, అది బయటకు రేపు రిలీజ్ అవుతుంది, భలే ఆనందంగా ఉంటుంది అది. Hi, You are watching iDream Media. please subscribe for more videos.